వెల్కమ్ టు సిటీవీ న్యూస్. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో నేడు మహాశివరాత్రి వేడుకలు ప్రాతకాల అగ్నిగుండాలతో కార్యక్రమాలు ప్రారంభమై కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అనంతరం మాట్లాడుతూ నేడు శివరాత్రి పండుగ రోజున పరమశివునిపై చెంబుడు నీరు పోసి ఓం నమశివాయ అని వేడుకుంటే సకల పుణ్యాలు కలుగుతాయని అన్నారు. ఈవో శేషభారత్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించామని, జాగరణ చేసే భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నదానం కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో చైర్మన్ పి రఘుచందర్, ఆలయ అర్చకులు అభిలాష, భక్తులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తులు వేల కొలది భక్తులందరూ మరి మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి విచ్చేయుచున్నారు. ఈరోజు ఎవరైతే ఒక్కసారి స్వామిని ఓం నమ శివాయ అని, శివోహం అని ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే ప్రేమగా ఆర్తిగా స్వామిని పిలుచుకుంటారో వారికి స్వామివారి ఆశీస్సులు అందుతాయి. ఒక్క చెంబుడు నీళ్లు పోసిన, రెండు చేతులెత్తి దండం పెట్టిన, స్వామిని నోరారా పిలిస్తే చాలు, నోరారా నామం చేస్తే చాలు, ఒక నామాన్ని రాసినా చాలు, వాళ్ళకి స్వామివారి సకల ఆశీస్సులు మనకు అందుతాయి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఆత్మజ్ఞానం అందాలంటే సాక్షాత్తు పరమేశ్వరుడు శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరిని స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కొరకు ప్రత్యేకించి చల్లటి ఇల్లు, చలువ పందిళ్ళు, క్యూ లైన్లో ఏర్పాటు చేయడం, మరియు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ఏర్పాటు చేయడం, రామలింగేశ్వర సేవా సమితి ద్వారా ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొద్దున్నే టీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నామం రాయించడం జరుగుతోంది. అదేవిధంగా రాజేష్ కుమార్ గారి చేత, మాడిశెట్టి రాజేష్ కుమార్ గారు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. 12 నుంచి భోజనం చేసేవారు మరి చక్కగా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా రాత్రి 8కి స్వామివారి కళ్యాణం ఉంది. సాయంత్రం 6 గంటల నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామిని చూస్తూ, ఆ కార్యక్రమాలు చూస్తూ మరి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు అత్యంత హిందువులు జరుపుకునే పండుగ ఈరోజు మహాశివరాత్రి. సో మహాశివరాత్రి సందర్భంగా నా నియోజక ప్రజలకందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ శివుని యొక్క ఆజ్ఞ లేని చీమైన పుట్టదనేది మనం నాన్న నుండి నేర్చుకున్నాం. కాబట్టి శివుని యొక్క ఆజ్ఞతో జరిగినటువంటి ప్రపంచంలో జరుగుతుందనేది మనం అత్యంతగా భావిస్తాం. కాబట్టి ఆ యొక్క ఈరోజు ప్రతి నోట శివనామం తప్ప ఏది ఉండదు. ఈరోజు రాత్రి కూడా అందరూ జాగారాలు చేస్తారు. సో భక్తులందరికీ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అలాగే దీనికి డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. త్వరలోనే డబుల్ రోడ్డును, తర్వాత మిగతా అన్ని కూడా వసతులు ఏర్పడేటట్టు అతి త్వరలో కట్టబోతున్నాం. దానిపైన మా గౌరవ దేవాదాయ శాఖ మంత్రులైన సురేఖమ్మ గారు శాంక్షన్ ఇచ్చారు. ఈ ఎలక్షన్ కోడ్ కాగానే పనులు ప్రారంభమవుతాయి. సో ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా అన్ని విధాల మా యొక్క చైర్మన్ రఘు అండ్ వాళ్ళ టీం అందరు, డైరెక్టర్లు అందరూ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా యొక్క కాంగ్రెస్ శ్రేణులు కూడా అందరూ కూడా దగ్గరుండి పోలీస్ బందోబస్తు కానివ్వండి, ఇంకా అన్ని బందోబస్తులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల మధ్యన జరుగుతున్నది. సో భక్తులకు క్యూ లైన్లు పాటించడం, తర్వాత అన్నదానం కూడా తమ్ముడు నేను అతనికి లైఫ్ ఇచ్చాను కాబట్టి అతను ఇక్కడనే మొత్తం భక్తునిలాగా ఇక్కడనే ఉంటూ వాళ్ళ ట్రస్ట్ నుండి పెట్టడం జరుగుతుంది. రాజేష్ అని వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎప్పుడు నిత్యం అన్నదానంతో ఇక్కడనే మన మెట్లింగేశ్వర స్వామి దగ్గరనే ఉంటారు వాళ్ళు. సో వారికి కూడా నేను ఈరోజు పండుగ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నా. మరొకసారి నా యొక్క నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా అత్యంత
ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కాబట్టి వారి యొక్క కోరికలు నెరవేరుస్తారు కాబట్టి ఆ శివుని యొక్క అందరికీ గొప్ప మనసుతో శివుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి అందరికీ కూడా ఆ యొక్క శివుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళందరూ జలుబు దగ్గు అని చెప్పేసి, కొంతమంది ఎవరో కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి వామిటింగ్ సెన్సేషన్, ఫాస్టింగ్ ఉంటారు కదా, చాలా వరకు వాళ్ళకి అసిడిటీ వల్ల వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయిపోతే అప్పుడు కొద్దిగా ఇంకా కళ్ళు తిరిగే వాళ్ళ కేసెస్ ఎక్కువ పెరుగుతాయి. గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో పిహెచ్సి కట్టుకోవడం మా క్యాంపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. ఈరోజు రేపు పగలు మధ్యాహ్నం రాత్రి 3 షిఫ్ట్లు 3 టీమ్స్ ఉంటాయి. అన్ని వైద్య సేవలు అందిస్తాము. ఇక్కడ 108 కూడా అవైలబుల్ ఉంటుంది. వెహికల్ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే తరలించగలుగుతుంది. అందరూ గమనించి ఇక్కడ వైద్య సేవలు అన్ని మందులు అవైలబుల్ ఉంటాయి. వాటిని యూటిలైజేషన్ చేసుకోవాలి.